కిషన్ రెడ్డి సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విజన్ డాక్యుమెంట్ ను స్వయంగా సోనియా గాంధీకి అందించగా 2 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధిపై సీఎం దూరదృష్టిని ఆమె అభినందించినట్టు కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని సోనియా గాంధీ ఆకాంక్షించినట్టు కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 2023 సెప్టెంబర్ 17న హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో సోనియా గాంధీ పాల్గొని అభయహస్తం పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆవిష్కరించడంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారని తెలిపారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుందన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలు, మేనిఫెస్టో అమలు, 6 గ్యారంటీల అమలుపై సోనియా గాంధీ ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? కనీసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలోనైనా ఈ హామీల అమలుపై ప్రశ్నించారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 2 సంవత్సరాల పాలనకు సీఎం రేవంత్ రెడ్డిని అభినందించడం ద్వారా ఎన్నికల హామీలు అమలయ్యాయా లేదా అనే విషయాలపై సోనియా గాంధీకి అవగాహన లేదని, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి తెలంగాణ ప్రజలను వంచిస్తూ విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త కథలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు పరస్పరం అభినందించుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఆనాడు ఎన్నికల సమయంలో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా కొత్త విజన్ డాక్యుమెంట్లతో ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలను గాలికి వదిలేశారా? మేనిఫెస్టోలో ఇచ్చిన 422 హామీలను మూసీ నదిలో కలిపేశారా, లేక గాంధీ భవన్లో పాతేశారా అనే విషయాలను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కిషన్ రెడ్డి తన లేఖలో డిమాండ్ చేశారు.